హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే ఆగస్ట్ 15th నెక్స్ట్ డే అనమాట. అంటే 16th అనమాట. ఇది కూడా నేనైతే ఫస్ట్ శ్రీ శక్తి పథకం ద్వారా ఫ్రీ బస్ అయితే ఎక్కానమాట. కానీ ఈరోజు ఏంటంటే ఒక సాడ్ డే. నా ఫోన్ అంతా స్విచ్ ఆఫ్ అయిపోతుందండి. ఏంటని చూస్తే బ్యాటరీ ఫుల్ ప్రాబ్లం వచ్చింది. సర్లేని ఇదిగోండి కైకులలో షాప్కి అయితే వచ్చారనమాట. వినోద్ గారిని ఫోన్ బతిలాడి తీసుకొని వీడియో తీసుకుంటున్నాను. ఫోన్ బాగు చేసేసారు. 1 hour టైం పట్టిద్ది అన్నారన్నమాట. ఈ టైంలో బయటకి ఎక్కడికైనా వెళ్ళరండి అంటే ఇంకా మేము బయటికి వెళ్ళి కావాల్సిన గ్రాసరీస్ అవన్నీ తీసుకున్నాము. ఇదిగోండి మన ఫోన్కి అయితే బ్యాండేజ్ వేసేసారు. ఒక 2-3 hours వరకు తీయొద్దు అన్నారు. ఇంకా ఈలోపు నేను ఇదిగోండి అదే షాప్లో అయితే వాచెస్ ఉన్నాయి. ఈ వాచ్ నాకు బాగా నచ్చింది అనమాట, సింపుల్గా. సో ఇది తీసుకుందామైతే చూశాను, కానీ ఆ ఫోన్ అయితే తీయొద్దన్నారు కదండి. ఫోన్పే అమౌంట్ దాంట్లోనే ఉన్నాయని చెప్పేసి అయితే అయిపోయాను. నెక్స్ట్ ఇక్కడ వాషింగ్ మిషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి చూద్దామని చెప్పేసి వాషింగ్ మిషన్ చూద్దామని చూసామన్నమాట. నెక్స్ట్ వాషింగ్ మిషన్ తీసుకోవాలని కోరిక అనమాట. అది చూసారా, ఫోను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసామన్నమాట. నెక్స్ట్ ఇట్లా వచ్చేసి కైకులలో ఫేమస్ చాట్ బండి ఉంది. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక్కడ తింటాను అనమాట. ఇదిగోండి ఇక్కడ వినోద్ గారు అయితే నాకు చాట్ ఇప్పించారు. తీసుకున్నాం, ఇద్దరం తీసుకొని తిన్నాం అనమాట. కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. కైకులు సరౌండింగ్స్ ఎవరు ఉంటే కనుక తప్పకుండా తినండి. అట్లాగే ఒకసారి నేను దీని గురించి షార్ట్ వీడియో కూడా చేశాను, కావాలంటే ఒకసారి చూడండి. అడ్రస్ ఎక్కడ ఏంటి అని లొకేషన్ దాంట్లో నేను క్లియర్గా చెప్పాను. సో ఎనీహౌ బ్యాటరీ అయితే రీప్లేస్ చేయడానికి 1000 రూపీస్ అయితే తీసుకున్నారండి. 1200 చెప్పారు, 1000కి అయితే చేశారు. సో ఫైనల్గా అయితే బ్యాటరీ రిపేర్ చేయించేసాము. చేయించేసి తీసుకొచ్చాము. ఒక్కరోజు ఫోన్ లేకపోయేటప్పటికి అస్సలు ఎంత కష్టంగా అనిపించిందంటే వీడియోస్ తీసుకోవడానికి లేదు, అప్లోడ్ చేయడానికి లేదు, ఒకరితో మాట్లాడటానికి లేదు. అమ్మో ప్రాణం పోయినట్టు అనిపించింది. అమ్మో ఒక మనిషి ఒక వస్తువుకి ఇంతగా ఎడిక్ట్ అయిపోతాడా అనిపించింది అనమాట నాకు. ఒక్కరోజు ఫోను బాగోపోతే వెంటనే వెళ్ళిపోయి అయితే రీప్లేస్ చేసి కొత్త బ్యాటరీ అయితే తీసుకొని ఫోన్ అంతా క్లీన్ చేయించుకొని వచ్చామన్నమాట. చూడండి, ఇక్కడ నాకు చెప్పకుండా నేను చాట్ తింటే వీడియోస్ తీశారు. ఇది ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్